ఆడియన్స్ చూసారు కదా బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో, డబ్బులు పంపడానికి ఎంతసేపు అయ్యా? నువ్వేమన్నా నాకు మనీ ఆర్డర్ చేయాలా? 2 నిమిషాలు కూడా పడదు ఫోన్ పేకి. డబ్బులు పంపయ్యా, నీకు లోడ్ వచ్చి 2 రోజులు అయింది. నానా రా 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 రా, కూర్చో కూర్చో. అమ్మ చెప్పిన పనులన్నీ చేసావు నానా? చేసేసాను డాడీ. శబాస్. డాడీ నాకు గేర్ సైకిల్ కొనిస్తానన్నా? కొనిస్తాను నానా, రేపు నీ పుట్టినరోజు వస్తుంది కదా, అప్పుడు కొనిస్తానే. మరి నాకేం కొనిస్తారా? రే పండు, రా 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 రా, కూర్చో కూర్చో. నాన్న రే, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ పండు మాయ. ఓ నమస్తే పండు మాయ. ఓరా నీ కొడుకు చాలా బాగున్నాడు రా. పెద్దలంటే బాగా గౌరవం. నీ బుద్ధులు అస్సలు రాలేరా బాబు. నాన్న నువ్వు వెళ్ళి అంకుల్ చూసి పట్టరా. ఇంకే ట్రై చేసాలు, ఎన్ని రోజులు గుర్తొచ్చానా నేను? అలా ఏం కాదురా బాబు, పనుల వల్ల అస్సలు తీరుకుంటట్లేదు. నీ పనే బాగుంది, కంతూరులోనే రైస్ మిల్ నడుపుకుంటున్నావు. పక్కన లైఫ్ అందరికి ఈజీగానే ఉంటదిరా. ఓరా ఇప్పుడు ఎందుకే అని నేను బయలుదేరతాను. రే నూర్వి, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? ఈ రోజు సాయంత్రం దాకా నువ్వు వెళ్ళడం లేదు. ఆడ అలాగంటాడు గాని నువ్వు చూసిరా. డాడీ డాడీ ఈ ఫోన్ 5Gకి సపోర్ట్ చేయట్లేదు డాడీ. వేరే ఫోన్ కొనుక్కుందామా? 3GB గేమ్ డౌన్లోడ్ అవడానికి 5 మినిట్స్ పైన అవుతుంది. ఏంటి ఏమైంది? 3GB 5 minutes. మా రోజుల్లో అరగంట ఇంటర్నెట్ వాడడానికి రత్తాలు చిందించే వాళ్ళని తెలుసా? ఏంటి అరగంట చూడడానికా? ఎక్కడ? మందారం బుగ్గల్లోకి మచ్చొట్టొచ్చిందే, సీక్రెట్ సేవలో చెప్పమ్మా. నాదాపరు గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా. అన్నా అరగంట కంప్యూటర్ కావాలి. 10 రూపాయలు ఇచ్చి ఆ 2వ నెంబర్ క్యాబిన్ లోకి వెళ్ళు. ఇదిగో ప్రతి క్యాబిన్ లో కెమెరా ఉంటది. మీరు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఇక్కడ నేను చూస్తూ ఉంటాను. అన్నా నేను వైస్ సిటీ గేమ్ ఆడడానికే వచ్చాను. సరే సరే వెళ్ళు, నేను ఇక్కడ చూస్తూ ఉంటాను కదా. ఏంట్రా పులి, అలా చేయడం తప్పు కదా నాన్న. సత్యవతి వాడు మారాడే, వీడిని హాస్టల్లో వేయాల్సిందే. అబ్బా మీరు ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా. కాలేజ్ ఫీజు కడతానని డబ్బులు తీసుకెళ్ళావు కదా, ఏం చేసావు? అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి టౌన్ కి వెళ్ళారమ్మా, వాళ్ళతో కూడా కలిసి నేను వెళ్ళాను. అందుకని ఈ డబ్బులు దానికి వాడావా? రేపు ఏదో రోజు నా ఆస్తి పేపర్ల మీద నువ్వే సంతకం పెట్టుకుంటావా? అలా ఎందుకు చేస్తాను నాన్నగారు? ఎలాగో తాత ఆస్తి నా పేరు మీద రాశారంట కదా, అమ్మ చెప్పింది. ఆ అవన్నీ ఇప్పుడు ఎందుకు? నాన్నకు సారీ చెప్పు. ఈ సారీలు గీరీలు నాకేం వద్దు. ఇంకోసారి వాడు ఎలా చేశాడని నాకు తెలిసిందో అమ్మా కొడుకులు ఇద్దరికి తోలు తీస్తా. అమ్మా ఏటమ్మా బాబు ఎలా చేస్తాను నాన్న, అసలు ఎలా ఎగుతున్నావు నువ్వు? రే ఏంట్రా మాటలు, అలా దొంగ సంతకాలు పెట్టకూడదు కదా నాన్న. నాన్న సంతకం కోడికి వెలిగినట్టు ఇలా వెలుగుతారమ్మా, ఆ మాత్రం మనం పెట్టలేమేటి? అది సర్లే గాని ఈ మధ్య మార్కులు సరిగ్గా రావట్లేదు. నా క్లాస్ లో చెప్పే ఏం సరిగ్గా అర్థం కావట్లేదు బాబు. ఆ పండుగడితో చెప్పించుకుందామంటే ఆడేమో రోజు సాయంత్రం కంప్యూటర్ క్లాసులకి వెళ్తున్నాడు. కంప్యూటర్ క్లాసులా? అదేంటి? అది కంప్యూటర్ ని ఎలా వాడాలి, కంప్యూటర్లు ఏమేమి ఉంటాయి, అసలు కంప్యూటర్ తో మనం ఎలా పని చేయించుకోవాలి, అలాంటివన్నీ దివాకరణ షాప్ లో నేర్చుకుంటాడంట. ఓహో, మరి నువ్వు నేర్చుకోలేదే? మన టౌన్ గడితేనే పంపలేదు, మళ్ళీ కంప్యూటర్ క్లాస్ అంటే పంపుతారో లేదో అని అడగలేదు. ఓహో సరేలే, నేను నాన్నతో మాట్లాడతానులే, నువ్వు వెళ్ళి చదువుకో. ఏంటి కంప్యూటర్ నేర్చుకోవడానికి సపరేట్ గా ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవా? అంతే కదా, ఆ కంప్యూటర్ క్లాస్ జాయిన్ అవడానికి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది.
ఏమండి వాడు కంప్యూటర్ నేర్చుకుంటాడంట. కంప్యూటరా? ఎందుకు? అదేంటండి అందరూ కంప్యూటర్ నేర్చుకుంటే వాడు మాత్రం నేర్చుకోకుండా ఉంటాడా? అందులోనూ రాబోయే కాలంలో అంతా కంప్యూటర్లదే పనిగా. అబ్బా ఆ నెట్ సెంటర్ లో గేమ్లు ఉంటాయిరా పులి, అదిరిపోతారా బాబు. వైస్ సిటీ అనే గేమ్ ఉంటదిరా, అదైతే ఆడుతూనే ఉంటాం. అంత బాగుంటుందా? అదిరిపోద్ది. అది కాదు సత్యవతి, ఇప్పుడే కంప్యూటర్ ఎందుకు? అందులోనూ రోజులు బాలేవు. ఆ కంప్యూటర్ లో చూసి ఏం నేర్చుకుంటాడో ఏంటో. అబ్బా మీకు అన్ని అనుమానాలేనండి. నా కొడుకు అలాంటి వాడేం కాదు. తల్లి పందికి పిల్ల పంది అందంగానే కనిపిస్తుంది సత్యవతి, పక్క నుంచి చూసే వాళ్ళకే కదా అసహ్యంగా కనబడేది. అంతేకాదురా, ఈమెయిల్ అని ఒకటి ఉంటది. ఆ మెయిల్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉత్తరాలు పంపేసుకోవచ్చు. అదేట్రా ఇంక పోస్ట్ మ్యాన్ అవసరం లేదా? ఒరే ఇంక రాను రాను పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ఉండరా బాబు. పోస్ట్ ఆఫీస్ లేపడం ఏంట్రా? ఉత్తరాలు కనుకో నువ్వేదో మెయిల్ ఏదో చెప్పావు కదా, అందులో పంపేమే అనుకో. మరి డబ్బులు పంపాలంటే మనీ ఆర్డర్ ఉండాలి కదా, మనీ ఆర్డర్ ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ ఉండాలి కదా. రా నువ్వు చూస్తానే ఉండరా, డబ్బులు కూడా మనం ఇంట్లో నుండి పంపించుకునే రోజులు వస్తాయి. బెట్రా, డబ్బులు అలా పంపించారు సచ్చినారా? అలా కాదండి, దాంట్లో ఏదో పెయింటింగ్ కూడా ఉంటుందంట. ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకుని వీడేం చెయ్యాలి? గోళ్ళకి సున్నాలు వేయాలా? అబ్బా, ఆ పెయింటింగ్ కాదండి, కంప్యూటర్ లో ఏదో పెయింటింగ్ వేస్తారంట. అవన్నీ ఏం వద్దు, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఇప్పటికే వాడు టీవీ కతుక్కుపోతున్నాడు, ఇంకా కంప్యూటర్ కూడా నేర్చుకుంటే మన మాట వింటాడా? నేనేం చెప్పినా అంతే మీకు. ఒరే మా అమ్మ మన అంతా మాట్లాడి నన్ను కూడా కంప్యూటర్ క్లాస్ జాయిన్ చేస్తానని చెప్పిందిరా. ఇంకెంచక్క ఇద్దరం అక్కడికి వెళ్ళి వైస్ సిటీ అరేసుకోవచ్చు. అలాగేరా, అలాగే చేద్దాం. అమ్మా అడగమన్నాను కదమ్మా. నేను అడిగాను రా, ఆయన ఒప్పుకోవట్లేదు. అమ్మా అలాగంటే అలాగే, నువ్వు ఇంకోసారి అడగవే. నేను ఇంకోసారి ఆయనతో తిట్టించుకోలేనురా. అది కాదే అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఏంట్రా మీ అమ్మని విసిగిస్తున్నా? ఏం లేదు నాన్నగారు, స్వాతి ముత్యం నమస్కారం, శంకరబాను సాగర సంగము, బాయ్ బాయ్. ఏంటంటే వాడి గోల? అదేనండి నేను నిన్ను అడిగాను కదా ఏదో కంప్యూటర్. నాకు మిల్లులో పనులున్నాయి, నేను మళ్ళీ మాట్లాడతా. ఒరే నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏంటి లేటు? కంప్యూటర్ నేర్చుకోవడానికి మా నాన్న ఒప్పుకోలేదురా. సరిపోయింది. సర్లే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఇవ్వు, అరగంట ఆడుకుందాం. 10 రూపాయల నా దగ్గర లేవురా. సరిపోయావురా బాబు. సర్లే నా దగ్గర ఉన్న 10 రూపాయలతో ఇద్దరం కలిసి సగం సగం ఆడుకుందాం దా. అవి కూడా ఆడుకోవచ్చా? ఎందుకు ఆడుకోకూడదు, ఆడుకోవచ్చురా. అన్నా ఒక సిస్టము అరగంట. ఆ లాస్ట్ కార్నర్ లో ఉండే తీసుకోండి. చెప్పరా ఏం చేద్దాం? నాకేం తెలుసురా. మైండ్ సెట్ ఆడదాం, చాలా బాగుంటది. అయితే మనకి టాస్క్లు ఇస్తా ఉంటాడు రా, మనం వాటిని కంప్లీట్ చేయాలి అంతే. ఒరే భలే ఉందిరా, నేను కలిసి పడతాను రా. ఇదిగో ఆడు. ఒరా నువ్వేదో చేసావు, అందుకే ఇది ఎలా అయిపోయింది. ఏంటి ఏమైంది? అన్నా ఇదోసారి చూడు, ఏదో అయిపోయింది దీనికి. నాకు ఫోన్ వస్తున్నట్టుందిలే, ఇక్కడ పెట్టిందాక మర్చిపోయాను. హలో కళావతి. ఒరే ఫోన్ వచ్చే ముందే కంప్యూటర్ కనిపెట్టేయిందంటే మనం ఏం చేస్తున్నామో కూడా మొత్తం కనిపెట్టేస్తుందేమోరా. ఒరా దీనికి తర్వాత రోజు ఏం జరిగిందో గుర్తుండదురా, ఇది తర్వాత హిట్ అయిపోద్ది కదా. అందుకే అన్నా రోజు రాత్రి నీతో కడుగుతాడు, అందుకే మొత్తం మర్చిపోద్ది. మా ఇంటి వెనకాల ఒక అన్నయ్య చెప్పాడు. నీకు చాలా విషయాలు తెలిసి వీటి గురించి. ఒరా మనం మాట్లాడుతానే అక్కడ అరగంట అయిపోయిందిరా, వదిలిపోదాం. నాన్న పులి చక్కెర అయిపోయిందిరా, షాప్ కెళ్ళి తీసుకొస్తావా? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, వెళ్ళు నాన్న ప్లీజు. ఇందులో 2 రూపాయలు మిగులుతుంది, అది నీకే. ఆ 10 రూపాయలు సంపాదించడానికి ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్ళం.
ఓహో, అంటే తాతయ్య నిన్నిక కంప్యూటర్ క్లాస్ కి చేర్పించలేదా? మేము అమ్మా నాన్నని ఎదిరించి ఏం పని చేయలేం గాని కానీ వాళ్ళ చేత అలా పని చేయించుకోలేం మాకు తెలుసులే. ఆ, అంటే ఏం చేసావు? ఆ, ఆ, ఆ. ఉమ్, ఉమ్. సత్యవతి, ఆ చెప్పండి. మన పులిగాడు పైకి అలా అల్లరి చిల్లరగా కనిపిస్తాడు గాని చాలా మంచోడ్లా ఉన్నాడే. ఆ వాడి మంచితనం గురించి మీకు ఇప్పుడు తెలిసిందా? నా కొడుకు గౌతమ్ బుద్ధుడు అంటాడండి. ఎంతకీ మీకు ఇప్పుడు ఎందుకు జ్ఞానోదయం అయిందో? అదేం కాదే, టీవీలో చిన్నపిల్లలు చూడకుండా పాట ఒకటి వచ్చిందే, వాడు అది చూడకుండా లేచి వెళ్ళిపోయాడే. వాడికి సంస్కారం అలాగే ఉందే. మరి వాడు నా కొడుకండి. నీ కొడుకే కాని ఎంతైనా పులి పెంటయ్య మనవడు కదా, ఆ మాత్రం ఉంటదిలే. సరే, వాడు కంప్యూటర్ నేర్చుకుంటానన్నాడు కదా, ఎంత అవుద్దో కనుక్కోమని చెప్పు, రేపు చేర్పిద్దాం. హా, నిజంగానా? నిజమే, నేర్చుకోమను. ఒరే పండు 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 మొరా ఏమైంది? కుక్క ఎంట పడిందా? ఒరే, అది కాదురా, మా నాన్న కంప్యూటర్ క్లాస్ లో జాయిన్ చేయడానికి ఒప్పేసుకున్నాడు. ఇంకా మనం రోజు 10 రూపాయల కోసం టెన్షన్ పడాల్సిన పని లేదు. మా నాన్న నెల కట్టేస్తున్నాడు. ఒరే నేను అన్ని ఒక్కడికే కడతాడు కదా, మరి నేను పర్లేదులేరా, నువ్వు అక్కడ వెళ్ళే. నార్మేరా, నా దగ్గర డబ్బు తీసుకెళ్ళు, మన ఇద్దరం వెళ్దాం. రోజుకి 1 గంట కట్టాడు మా నాన్న. పావుగంట నువ్వు, పావుగంట నేను. ఒరే నువ్వు ఫ్రెండ్ కాదురా, బెస్ట్ ఫ్రెండ్వే. ఒరే ఈ ఫోల్డర్ ఇంక మనయ్యారా, ఇక్కడ నుంచి మనకి ఏం కావాలని ఇందులోనే పెట్టుకోవచ్చు. సమ్ ఇయర్స్ లేటర్. రే, ఏంట్రా అక్కడ? అదేరా నాకు అర్థం కావట్లేదు, ప్రసాదాలు పంచుతున్నారేమో. పద వెళ్ళి చూద్దాం. ఏంటండి ఇది? లియో సిమ్ములు అండి, మార్కెట్ లోకి కొత్తగా వచ్చాయి. 4G సిమ్ములు అండి, నెట్ చాలా స్పీడ్ వచ్చేస్తది. అంతేకాదండి, రోజుకి 1 GB 1.5 GB దాకా వాడుకోవచ్చు. అలా నాకు లియో సిమ్. ఓహో, అప్పటి నుంచే ఇంటర్నెట్ విప్లవం మొదలైందన్నమాట. అవునానా? నువ్వు చెప్తుంటా నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాన్న. అలాంటి కంప్యూటర్లు ఇంకా ఉన్నాయా? మీ తాతయ్యని అడిగి 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 గోల్ చేస్తే నాకు ఒకటి కొనిచ్చాను నాన్న. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ, ఇప్పటికీ నీ దగ్గర ఉందా? ఎక్కడా? పద, మన స్టోర్ రూమ్ లో ఉంది, చూపిస్తుందా? దేరా, నువ్వు వాడుకున్న కంప్యూటర్. చాలా బాగుంది నాన్న. ఒరే పండు, ఒక అరగంట వయసు ఆడదామా? నువ్వు 1 పావుగంట, నేను 1 పావుగంట. మరి నేను నువ్వు కూడా అడిగి దారా అల్లడు.